మానవ అక్రమ రవాణా కట్టడి కోసం, మహిళల భద్రత కోసం, పిల్లల రక్షణ కోసం, బాల కార్మికుల రక్షణ కోసం హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకంగా యూనిట్లను అయితే ఏర్పాటు చేసింది. ఒకటి విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్ని ఏర్పాటు చేస్తే మరొకటి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, అదేవిధంగా జ్యువెనల్ బ్యూరోని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 3 యూనిట్లు ఏ విధంగా పనిచేస్తాయి, ఇందులోని ప్రత్యేకతలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో. ప్రస్తుతం మనం ఉమెన్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మహిళా భద్రత విభాగంలోనే ప్రజెంట్ ఈ 3 యూనిట్లు కూడా కొనసాగనున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ యూనిట్లకు సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఒకటి, అదేవిధంగా జ్యువెనల్ బ్యూరో, అదేవిధంగా విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనిట్లో విభాగాల వారీగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా వీళ్ళ కింద కానిస్టేబుల్ కూడా దీని కింద పనిచేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మనం విజువల్స్లో ఎవరి యూనిట్కి వారికి సంబంధించి రూమ్స్ని కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించి సెక్షన్ వైజ్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. జేబీ యూనిట్కి సంబంధించి ఇన్స్పెక్టర్తో పాటుగా వీళ్ళకి రూమ్ని అయితే అలాట్ చేశారని చెప్పాలి. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి కూడా రూమ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విక్టిమ్ అసిస్టెంట్ యూనిట్కి కూడా ఇదే విధంగా రూమ్స్ని అయితే అలాట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి కావచ్చు, జ్యువెనల్ బ్యూరోకి సంబంధించి అంటే పిల్లల రక్షణ కోసం సంబంధించి, బాల కార్మికులకు సంబంధించి ఎక్కడైనా కానీ విక్టిమ్స్ కనుక వస్తే వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ వివరాల ప్రకారం వీళ్ళు ముందుకైతే వెళ్ళనున్నారని చెప్పాలి. ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి డీసీపీ లావణ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ యూనిట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ 3 యూనిట్లని కూడా తీసుకురావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జువెనైల్ బ్యూరో యూనిట్ అండ్ విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్ అనే 3 యూనిట్స్ కూడా సెపరేట్గా అట్లాగే ఒక్కొక్క ఇన్స్పెక్టర్ వాటిని హెడ్ చేస్తూ ఉండడం. దానికి గల ముఖ్యమైన కారణం రకరకాల విధాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా మన ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ సిటీలో కూడా అది చాలా స్ప్రెడ్ అయి ఉండడం వలన ఈ యొక్క స్పెషలైజ్డ్ యూనిట్స్ అనేటివి మా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు సార్ యొక్క లీడర్షిప్లో ఇది జరిగింది. దాదాపు గత 6 ఏళ్లుగా చూసుకుంటే 500 కేసులు హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి, సెక్స్ ట్రాఫికింగ్కి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకప్పుడు ఈ అవసరం ఉంది అని రియలైజ్ అయ్యి 2023లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ యొక్క ఈచ్ యూనిట్లో 8 నుండి 10 మంది పనిచేస్తుంటారు. అది ఎక్స్క్లూజివ్ ఏహెచ్టియుకి, అట్లాగే జేబీ యూనిట్కి, మరియు విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్కి వచ్చేసరికి ఇది ఒక ఎన్జిఓ ద్వారా స్థాపించబడినది, ప్రజ్వల అనే ఎన్జిఓ. దానికి సపోర్ట్గా మేము దాదాపు 3 నుంచి 4 జవాన్లను, అట్లాగే కానిస్టేబుల్ ఆఫీసర్స్ని, అట్లాగే ఒక మానిటరింగ్కి ఒక ఏసీపీని అండ్ ఓవరాల్ మానిటరింగ్ ఆఫ్ 3 యూనిట్స్కి ఒక డీసీపీ కూడా ఉండడం జరుగుతుంది. విక్టిమ్ అసిస్టెన్స్ యూనిట్లో ఉన్నాము. ఇందులో లీగల్ సపోర్ట్, ఎవరైతే సెక్స్ ట్రాఫికింగ్ విక్టిమ్ ఉంటారో వారికి లీగల్ సపోర్ట్, అట్లాగే ముఖ్యంగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేది సైకలాజికల్గా వాళ్ళు అఫెక్ట్ అయ్యేది ఆ యొక్క ఇన్సిడెంట్ వాళ్ళు ఫేస్ చేయలేక, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ దొరకక చాలా డిప్రెస్డ్గా కానీ యాంగ్షియస్గా కానీ ఉండడం ఉంటుంది. అట్లాంటి విపరీత భావాలను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో వెల్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉంటారు. సిమిలర్గా కొంతమంది యువతులు ట్రాఫికింగ్కి ఇరుక్కునిపోయి వాళ్ళు పిల్లలు కూడా పుట్టడము, వారి కేర్ కూడా వాళ్ళే చూసుకోవాల్సి రావడము, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చైల్డ్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చైల్డ్ కేర్ రూమ్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గరికి విక్టిమ్స్ వస్తున్నారా, ఏ విధంగా వస్తున్నారు, ఎక్కువగా ఎలాంటి కేసులకు సంబంధించి రావడం జరుగుతుంది? ముఖ్యంగా మా దగ్గరికి ఇంతకుముందు ట్రాఫికింగ్ అవ్వబడి రక్షింపబడి అక్కడి నుంచి తన లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు
ఈ యొక్క ట్రాఫికింగ్ని ఎలాగైనా అంతమొందించాలి అనే ఉద్దేశంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవడానికి విక్టిమ్స్ వివిధ హోమ్స్లో ఉన్నవాళ్ళు, వివిధ కేర్ టేకింగ్ షెల్టర్ హోమ్స్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ బాధితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మార్పు అనేది కనిపిస్తుందా? ఎన్ని రోజులు ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీరు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇది ఒక అమ్మాయి తన సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదుగుదామనుకుని అనుకోని కారణాల వల్ల ఈ ఊబిలో ఇరుక్కుని బయటకు వస్తున్న అమ్మాయిని సపోర్ట్ చేయడం వరకే ఈ యొక్క కౌన్సిలింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం. ట్రీట్మెంట్ కానివ్వండి, డైరెక్ట్గా వాళ్ళకి ఏదన్నా మెడికేషన్ కానీ అలాంటివి ఇక్కడ ఉండవు. కాకపోతే వారికి డిప్రెషన్లో థాట్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అట్లాగే యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మొత్తం వాళ్ళు కోల్పోయినటువంటి ధైర్యాన్ని మళ్ళీ వాళ్ళకి కల్పించడం అనేది ఈ కౌన్సిలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. జేబీకి సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా దీనికి సంబంధించి పని చేయనున్నారు? జువెనైల్ బ్యూరో యూనిట్ ఆర్ స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, ఈ రెండింటిది ఒకటి మీనింగ్. అండ్ దీంట్లో ముఖ్యంగా మా యొక్క స్టాఫ్ టోటల్ 7 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా 3 ముఖ్యమైన అంశాల్లో పనిచేస్తుంటారు. మొట్టమొదటిది, ఎక్కడైనా చైల్డ్ రెస్క్యూ అయితే ఆ యొక్క చైల్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీపాట్రయేషన్ ఆర్డర్స్ మనకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇస్తారు. ఇచ్చినంబట్టి ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఆ చైల్డ్ని ఇమ్మీడియట్గా, ఆ జువెనైల్ని చైల్డ్ని ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత అనేది ఇక్కడ ఉన్నటువంటి జువెనైల్ బ్యూరో యూనిట్ చేపడుతుంది. రెండో విషయానికి వచ్చేసరికి మనకి ప్రతి ఏటా ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్స్ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ జరుగుతాయో జనవరి మరియు జూలైలో, ఈ ప్రోగ్రామ్స్కి మెయిన్ కీ రోల్ ప్లే చేసేది మా యొక్క జేబీయూ ఎస్జేపీయూ యూనిట్. ఈ యొక్క ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్లో ముఖ్యంగా టార్గెట్ చేసేది చైల్డ్ లేబర్ని, అట్లాగే యంగ్ పిల్లలు వాళ్ళు చదువుకోవాల్సిన రోజుల్లో ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు కానీ ఆ డబ్బులని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నామని ఫీల్ అవుతున్నప్పుడు కానీ, వాళ్ళకి అలా కాదు దారి ఇది, స్కూల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని డైరెక్ట్ చేసే మార్గంలో వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది ఈ 2 ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదంతా కూడా జువెనైల్ బ్యూరో యూనిట్ చూస్తుంది. ఇది కాకుండా కొంతమంది జువెనైల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కూడా ఉంటారు. వాళ్ళ బాగోగులు కూడా, ఇక్కడ ఏ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, దేని వలన వాళ్ళు ప్రస్తుతం బాస్టల్ హోమ్స్లో ఉన్నారు, ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిన బాధ్యత జేబీయూపై ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. సో మీరు ప్రత్యేకంగా ఏ విధంగా నిఘా పెట్టనున్నారు? ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనుకున్నాం, లేదా ఏ చిన్న క్రైమ్ అయినా సరే అది జరిగే ముందు తెలుసుకోవడం, దానిపై అవగాహన కోసము మా టీంని నెట్వర్క్ బిల్డప్ చేయడం అనేది మా యొక్క అజెండా. ఎప్పుడైతే ఆ నెట్వర్క్ బిల్డప్ చేస్తామో మాకు ఆటోమేటిక్గా ఎక్కడ ఏ అరాచకం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఈజీగా రాబట్టే అవకాశం ఉంది. అలాగే మా టీమ్స్ యాక్షన్లోకి వెళ్ళే అవకాశం ఈజీగా ఉంటుంది. ట్రాఫికింగ్ సంబంధించి అంటే బాల కార్మికులకు సంబంధించి కావచ్చు, చైల్డ్కి సంబంధించి కావచ్చు, అంటే ఇప్పటి వరకు మీ దగ్గర మీరు ఎంతమందిని రక్షించారు? దాదాపు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఇప్పటి వరకు మేము 2600 చిల్లర మంది పిల్లల్ని రక్షించడం జరిగింది. అట్లాగే వాళ్ళందరినీ కూడా రీపాట్రయేట్ చేసి ఫ్యామిలీస్కి అప్పచెప్పడం కూడా జరిగింది. ఎక్కడెక్కడి నుంచి మ్యామ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ రవాణా చేస్తుంటారు, అక్రమంగా రవాణా చేసే స్థితిలో ఉన్నారు? ఏజ్ ప్రకారం కూడా పిల్లలని ట్రాఫికింగ్ డిఫరెంట్ టైప్స్ చేస్తుంటారు. ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఉన్నారు, 16 years, 18 years, 19 years. రీసెంట్గా మాకు మైనర్ గర్ల్స్ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళని సెక్స్ ట్రాఫికింగ్కి ఎక్కువగా వాడుతుంటారు. అదే అబ్బాయిలు ఉంటే యంగ్ బాయ్స్, యంగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని లేబర్కి యూజ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటారు. మీకు ఇది తెలిసే ఉంటుంది, బ్రిక్కిన్స్లో చిన్నపిల్లలని పెట్టి వాళ్ళతో పని చేయించింది. అలాంటిదే కాకుండా ఇండ్లలో పెట్టడం పిల్లలని. అండ్ ఫ్యాక్టరీ, గాజుల ఫ్యాక్టరీ అని ఉంది,
గాజుల ఫ్యాక్టరీస్లో కూడా, అది చిన్న చిన్న వర్క్షాప్సే అయినా కూడా అక్కడ కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇదంతా కూడా ఇక్కడే బెగ్గింగ్ అనుకోండి, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుండి తీసుకొస్తారు. ఆర్ఫన్స్ ఉన్న పిల్లల్ని కానివ్వండి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని పిల్లల్ని కానివ్వండి, తీసుకొచ్చి ఆ పని చేయిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ సెక్స్ ట్రాఫికింగ్ ఉంది. మైనర్ గర్ల్స్ 10th 12th ఫెయిల్ ఆర్ పాస్ వాట్ ఎవర్ వాళ్ళని ల్యూర్ చేసి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పి, ఏ కష్టము లేదు అని చెప్పి వాళ్ళకి నమ్మించి తీసుకొచ్చి ఈ సెక్స్ స్లేవరీ అనేది చేయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది? అంటే ఏ విధంగా వాళ్ళు మీకు సంబంధించి మాట్లాడడం జరిగింది? చిన్నపిల్లలు, పెగరీలో ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి, ఇంకో రకంగా వాళ్ళని వేరే పనులకి ట్రాఫికింగ్ చేయడానికి పెట్టిన పిల్లలు కానివ్వండి, మొదట్లో వాళ్ళు తల్లిదండ్రి గురించి చాలా వరి అవుతారు. మేము పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాము, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్తారు. కానీ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్స్ ఏ ఒక్క హోమ్లో అయితే వాళ్ళు ఉన్నారో ఆ హోమ్లోనే కౌన్సిలింగ్స్ జరుగుతాయి. ఈవెన్చువల్గా వాళ్ళని ఫర్దర్ స్కూల్స్కి పంపించడము, వాళ్ళ ఏజ్ని బట్టి కాలేజెస్కి పంపించడం కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ యొక్క బాధ్యత తీసుకుంటుంది. అండ్ ఈ విషయం తెలిసిన తర్వాత ఇంతకుముందు విక్టిమ్గా ఉన్న అమ్మాయిలందరూ చాలా క్లోజ్గా అటాచ్ అవుతారు. ముఖ్యంగా మా యొక్క భరోసా సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డింగ్ అలాంటివి జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వేదన చెప్పుకోవడం జరుగుతుంది. వేదన చెప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాకే నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయ్యాను అనే ఒక పాజిటివ్ భావన వాళ్ళు వ్యక్తపరచడం జరుగుతుంది. మన దేశానికి, మన హైదరాబాద్కి బంగ్లాదేశ్ మరియు ఇతర ఈశాన్య సౌత్ ఈస్ట్ ఏషియా కి సంబంధించిన కంట్రీస్ నుండి విక్టిమ్స్, ఎక్కడైతే అన్రెస్ట్ ఉంటుందో, ఎక్కడైతే పావర్టీ ఉంటుందో అక్కడ నుండి విక్టిమ్స్ మన వైపు రావడం జరుగుతుంది. వాళ్ళు లీగల్గా కొంతమంది వస్తారు, కొంతమంది పేపర్స్ లేకుండా వస్తారు. అట్లాంటి వాళ్ళందరూ ఈజీగా ప్రే అయిపోతున్నారు. ముఖ్యంగా నేను ప్రజలకు తెలియజేయాల్సింది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లెక్కల ప్రకారం చూసుకుంటే మనకి దొరికింది ఓన్లీ ఒక 1/5%. ఇంకో 4/5% మనము దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మా సిపి గారు చాలా పర్టిక్యులర్గా శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఈ యూనిట్ యొక్క అస్తిత్వం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యూనిట్స్కి ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్ జియో నంబర్ 57 ద్వారా తీసుకురావడం జరిగింది. దాన్ని నిలుపుకుంటూ మేము డెఫినెట్లీ వీ విల్ బిల్డప్ అవర్ నెట్వర్క్ సిస్టమ్. మా నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ చేసుకున్న తర్వాత మా టీమ్స్ని మోటివేట్ చేస్తాము, లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేస్తాము. అండ్ డిఫరెంట్ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి సంబంధించి వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ప్రజెంట్ ఈ 3 యూనిట్లు కూడా ప్రత్యేకంగా అందరికీ, అంటే బాధితులందరికీ కూడా పనిచేసే విధంగా, ఎవరైనా కానీ బాధితులు వస్తే మాత్రం వారికి సంబంధించి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తామని చెప్పేసి కూడా డీసీపీ లావణ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.